రాష్ట్ర ప్రభుత్వం చేసిన తెలంగాణ తల్లి విగ్రహం మార్పును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాల వేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లింగం గౌడ్, పీఎస్సీఎస్ చైర్మన్ రమేష్ గౌడ్, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పద్మ మాట్లాడారు. మార్పు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి కాదని, అది కాంగ్రెస్ తల్లి అని తెలిపారు. తెలంగాణ తల్లి అంటే ఎట్లా ఉన్నది, బతుకమ్మ సంబరాలు చేసుకుంటూ బతుకమ్మ తెలంగాణ పండుగను గుర్తు చేసుకుంటూ మేము అమ్మవారి లెక్క మేము కొలుచుకొని పండుగలు జరుపుకున్న మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కకు పెట్టి మీ అర్థం చేసి కూర్చున్న విగ్రహాన్ని మీరు ఎట్లా పెట్టినారు? ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం. మీరే మాట్లాడుకొని ఈ విగ్రహాన్ని మీరు అధిష్టానంలో మీరు అక్కడ అసెంబ్లీలో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాము. మీ హామీలను అక్కడనే నెరవేర్చుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ ఈ ప్రతిమను నిలబెట్టడము మేము మహిళలందరం కూడా దీని విరుద్ధంగా సమ్మె చేస్తున్నాము. ఖచ్చితంగా మా తెలంగాణ తల్లి విగ్రహంలో చేతిలో ఖచ్చితంగా బతుకమ్మ బొమ్మ ఉండాలి, వరి కంకి ఉండాలి, మొక్కజొన్న కంకి ఉండాలి. ఇవన్నీ వండుకున్నాము కూడా వడ్డానం పెట్టుకొని అమ్మవారి లెక్క కిరీటం పెట్టుకొని నగలన్నీ వేసుకొని నిండుగా ఉన్న మా తల్లిని పక్కకు పెట్టి మీరు అభయహస్తం లెక్క చెయ్యి చూపుకుంటూ ఆమెనే ఒక దేవతలుగా గుర్తించుకుంటూ అసెంబ్లీలో నిలబెట్టడం ఇది ఎంత మటుకు సమంజసం? అంతా మీరు నిర్ణయించుకున్నట్టే చేయడం ఇది ప్రజలకు సముచితంగా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విగ్రహాన్ని మీరు పక్కకు పెడతారా, ఏం చేస్తారో? మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేమందరూ ఏకదాటిగా మా విగ్రహాన్ని నిలుపుకుంటామని మేము అందరం కూడా సమ్మె చేస్తున్నాము. దీనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం నిజంగా కూడా సిగ్గుచేటు. భారతదేశంలో ఎవరు కూడా తన తల్లిని మార్చే పరిస్థితి అనేది ఉండదు. మరి ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మార్చడం అనేది సిగ్గుచేటు. తెలంగాణ తల్లి భవిష్యత్తులో ఈ విధంగా ఉండాలని చెప్పి ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు కావచ్చు, మిగతా ఉన్నటువంటి కవులు కళాకారులందరూ కలిసి ఈ విధంగా తెలంగాణ తల్లి ఉండాలి, తెలంగాణ తల్లి అంటే బోసిపోయినట్టు కాకుండా కిరీటంతో ఉండాలి, నడుముకు వడ్డాలం ఉండాలి, ఈ రకంగా అందంగా ఉండాలి, బంగారము. ఈ తెలంగాణ రాష్ట్రం ఎప్పటి నుంచో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కోహినూరు వజ్రం ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం. కాబట్టి తెలంగాణ తల్లి కూడా వజ్ర వైదూర్యాలతో ఉండాలని కోరుకునే తెలంగాణ ప్రజలందరూ నిన్న అసెంబ్లీలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఉత్సవ విగ్రహం ఉందో అది తెలంగాణ తల్లి కాదు, అది కాంగ్రెస్ తల్లి అని ఈ రోజున మండల కేంద్రంలో ఇదివరకే 2007లో ఉద్యమం నుంచి ఉద్భవించినటువంటి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి ఇది తెలంగాణ తల్లి తప్ప తెలంగాణ దేవత తెలంగాణ తల్లి ఏదైతే ఉందో అది 2007లో ఉద్యమం నుంచి ఉద్భవించినటువంటి తల్లి. ఆనాడు కవులు కళాకారులు మేధావులందరూ ఈ యొక్క తల్లిని నిలిపి ఉద్యమంలోకి దండం పెట్టి వెళ్ళినప్పుడు ఉద్యమం ఉధృతంగా అయి ఇవాళ తెలంగాణ సిద్ధించింది. ఈ తెలంగాణ సిద్ధించింది అంటేనే ఆ తల్లి యొక్క ఆశీర్వాదం ఉండడం వల్లనే తెలంగాణ సిద్ధించింది. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏనాడు తెలంగాణ అని ముఖ్యమంత్రిగా అవడం, ఆయన ఈ రోజున నై తెలంగాణ అని ఉద్యమకారుల మీద గన్ను పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మనకు ముఖ్యమంత్రి అవడం మన తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. ఇవాళ ఏదో తనకు